రీసెంట్ గా బంగ్లాదేశ్ లో చాలా పెద్ద రచ్చ జరుగుతుంది. అక్కడ ఎంతలా గొడవలు జరుగుతున్నాయి అని చెప్పాలి అంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ సైతం ప్రజలు చేస్తున్న నిరసనలను తట్టుకోలేక పీఎం పొజిషన్ రిజైన్ చేసి మరీ దేశం నుండి పారిపోయింది. ఇదే కాదు, మన చుట్టూ ఉన్న దేశాలు పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో కూడా కొన్ని సంవత్సరాల నుండి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. చైనాలో కూడా రియల్ ఎస్టేట్ అండ్ బ్యాంక్రప్సీ ప్రాబ్లమ్స్ వల్ల దేశం అల్లకల్లోలం అయ్యింది. ఇండియాలో అయితే పొలిటికల్ అండ్ రిలీజియన్ గొడవలు ఇంకా కరప్షన్ వల్ల అందరం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. కానీ ఈ భూమి మీద ఉన్న 195 దేశాల్లో ఏ దేశంలో ప్రజలు ఎక్కువ ఆనందంగా ఉన్నారో తెలుసా? అదే ఫిన్లాండ్. గత 7 సంవత్సరాల నుండి వరల్డ్ హ్యాపీనెస్ అనే రిపోర్ట్ లో ఫిన్లాండ్ దేశం ఇప్పటికీ మొదటి స్థానంలోనే ఉంది. భారతదేశం అయితే రీసెంట్ రిపోర్ట్స్ లో 126th పొజిషన్ లో ఉంది. జీడీపీ అండ్ జీడీపీ పర్ క్యాపిటల్ హైయెస్ట్ రేట్స్ ఉన్న జపాన్, జర్మనీ, యుఎస్ఏ, చైనా కూడా ఈ లిస్ట్ లో టాప్ 10 ర్యాంకింగ్స్ లో లేవు. అయితే అంతలా ఆ ఫిన్లాండ్ కంట్రీలో ఏం స్పెషాలిటీ ఉంది? ఫిన్లాండ్ కంట్రీలో గవర్నమెంట్ మోడల్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ సిస్టమ్ ఎలా రన్ అవుతాయి అండ్ లాస్ట్ లో ఫిన్లాండ్ కంట్రీ సక్సెస్ ఫార్ములా ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బిఫోర్ స్టార్టింగ్, దిస్ ఇస్ అందీప్. వెల్కమ్ టు దిస్ ఛానల్ అందీప్ ఆన్సర్స్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ఎవరు తయారు చేస్తారు? దీన్ని కొన్ని ఆర్గనైజేషన్ అండ్ యూనివర్సిటీస్ కలిసి ప్రతి కంట్రీలో ఎగ్జామిన్ చేసి ఈ రిపోర్ట్స్ ని తయారు చేస్తారు. ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని గెల్లప్ అండ్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆఫ్ వెల్ బీయింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఇంకా యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ తో కలిసి రీసెర్చ్ చేస్తారు. ఈ అన్ని ఆర్గనైజేషన్స్ లో కీ రోల్ ప్లే చేసేదే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వీళ్ళు మొదటి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని April 1, 2012 ఇయర్ లో రిలీజ్ చేశారు. ఈ రిపోర్ట్ మోటివ్ వచ్చేసి ప్రతి కంట్రీలో ఉన్న సిటిజన్స్ తో వెల్ బీయింగ్ అండ్ హ్యాపీనెస్ మీద రీసెర్చ్ చేయడం అండ్ ఇలాగా ఇండివిజువల్ సిటిజన్స్ మీద రీసెర్చ్ కండక్ట్ చేసి రిపోర్ట్ తయారు చేస్తారు. అయితే ఒక కంట్రీని గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పడానికి చాలా ఫ్యాక్టర్ డిపెండ్ అవుతాయి. అందులో యునైటెడ్ నేషన్స్ ముఖ్యంగా 6 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తుంది. ఆ 6 ఫ్యాక్టర్సే ఆ కంట్రీ జీడీపీ పర్ క్యాపిటా, సోషల్ సపోర్ట్, హెల్త్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఇండివిజువల్ ఫ్రీడమ్, జనరాసిటీ అండ్ కరప్షన్ లెవెల్స్. అలాగని ఆ కంట్రీ గవర్నమెంట్ స్పెషల్ గా రిలీజ్ చేసే అఫీషియల్ ఇండెక్స్ రిపోర్ట్స్ మీద వీళ్ళు డిపెండ్ అవ్వరు. వరల్డ్ హ్యాపీనెస్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అండ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ మెంబర్స్ కలిసి ప్రతి కంట్రీ సిటిజన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఇప్పుడు ఫిన్లాండ్ దేశంలో ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ముందుగా ఆ దేశ ప్రజల్లో కొంతమందిని సెలెక్ట్ చేస్తారు. తర్వాత సెలెక్ట్ చేసిన పీపుల్ మీద కొన్ని రోజుల పాటు కొన్ని అసైన్మెంట్స్, టెస్ట్ అండ్ బాడీ చెకప్స్ ద్వారా రీసెర్చ్ చేస్తారు. ఈ అసైన్మెంట్స్ లో వీళ్ళ హ్యాబిట్స్, కంట్రీ ఎకనామీ గురించి, కరప్షన్ అండ్ వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇలాగా డేటాని కలెక్ట్ చేసి వాటిని అనలైజ్ చేసి లాస్ట్ గా మార్చ్ టు మే మంత్స్ గ్యాప్ లో వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ ని ఇస్తారు. ఇలాగ ఇచ్చిన రిపోర్ట్ లో ఫిన్లాండ్ గత 7 సంవత్సరాల నుండి మొదటి పొజిషన్ లోనే ఉంది. అందుకే ఈ దేశం చాలా ఏళ్ల నుండి స్పాట్ లైట్ లో ఉంది. అయితే మరి రియల్ గా అసలు ఈ కంట్రీలో ప్రజలు మిగతా దేశ ప్రజల కంటే ఆనందంగా ఉన్నారా అంటే ఉన్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఫిన్లాండ్ లో ఉన్న యూనిక్ ఎడ్యుకేషన్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, లో క్రైమ్ రేట్స్ అండ్ లాస్ట్ గా ఫిన్లాండ్ ఒక డెవలప్డ్ కంట్రీ అవడం వల్ల ప్రజలకి లైఫ్ అనేది చాలా ఈజీ అయ్యింది. ఇప్పుడు ఫిన్లాండ్ దేశంలో ఉన్న ప్రతి సిస్టమ్ ఎలా వర్క్ అవుతుందో డీటెయిల్ గా చూద్దాం. ఫిన్లాండ్ కంట్రీలో వరల్డ్స్ బెస్ట్ అండ్ హెల్దీ వర్క్ లైఫ్ ఉంటుంది. ఈ దేశంలో అందరికీ డైలీ వర్క్ టైం అండ్ ఫ్యామిలీ టైం ఈక్వల్ గా ఉంటుంది. ఎవరికి కూడా ఎక్స్ట్రా వర్క్ అవర్స్ కానీ వర్క్ లోడ్స్ కానీ ఉండవు. ఆఫీస్ లో వర్క్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా షెడ్యూల్డ్ వేలో ఉంటాయి. నార్మల్ గా 9 to 5 జాబ్స్ లో కంపెనీస్ ఎక్కువగా ఎక్స్ట్రా వర్క్ అవర్స్ లో పని చేపించుకుంటుంది. ఈ ఎక్స్ట్రా వర్క్స్ వల్ల ఆ కంపెనీ ఎంప్లాయీస్ లో మెంటల్ స్టెబిలిటీ ఉండదు. ఎప్పుడూ వర్క్ చేస్తూ ఉండడం వల్ల ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఉండదు. కానీ ఈ ప్రాబ్లమ్స్ ఫిన్లాండ్ దేశంలో ఉండదు. ఇలా ఫిక్స్డ్ వర్క్ అవర్స్ ఉంటే ఎంప్లాయీస్ లో వర్క్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అని గవర్నమెంట్ నమ్ముతుంది. ఇంకా వర్క్ టైం ఫ్లెక్సిబిలిటీ మీద కూడా ఒక స్పెషల్ లా కూడా ఫిన్లాండ్ దేశంలో ఉంది. ఈ పాలసీస్ అండ్ లాస్ వల్ల ఆ దేశ ప్రజలు వర్క్ లైఫ్ ని అండ్ పర్సనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయొచ్చు అని గవర్నమెంట్ భావించింది. దీనివల్ల ఎక్కువ మందికి మెంటల్ ఇల్నెస్ తగ్గాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ఫిన్లాండ్ టాప్ కంట్రీ. ఎందుకంటే చాలా యూనిక్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ అండ్ మోడల్ ని కంట్రీ ప్రిపేర్ చేసింది. ఇప్పుడు ఫిన్లాండ్ లో బెస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఉంది. ఫిన్లాండ్ గవర్నమెంట్ 50 years బ్యాక్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లో రిఫార్మ్స్ ని తెచ్చింది. మెయిన్ గా ఫ్యూచర్ లో యూజ్ లో ఉండే సిలబస్ అండ్ స్కిల్స్ ని ప్రొవైడ్ చేయాలి అని గవర్నమెంట్ న్యూ రిఫార్మ్స్ ని తెచ్చింది. గవర్నమెంట్ కూడా న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిఫార్మ్స్ వల్ల సక్సెస్ అయ్యింది. ముందుగా ప్రైమరీ నుంచే కాదు, ప్రీ ప్రైమరీ నుంచి హయ్యర్ లెవెల్ స్టడీస్ వరకు ఫిన్లాండ్ సిటిజన్స్ కి ఇంకా మిగతా కొన్ని దేశాల ప్రజలకు పూర్తిగా ఫ్రీగా ఎడ్యుకేషన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే విద్య అనేది అందరూ పొందాలి అని. ఇంకా ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో గ్రేడింగ్ అండ్ స్టాండర్డ్ టెస్టింగ్ లేకపోవడం ఇక్కడ స్పెషాలిటీ. జనరల్ ఎగ్జామ్స్ లా కాకుండా ఇక్కడ యాన్యువల్ గా నేషనల్ మ్యాట్రిక్యులేషన్ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ టెస్ట్ లో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బట్టి టీచర్స్ ఇండివిజువల్ గ్రేడ్స్ ఇస్తారు. ఈ గ్రేడ్స్ ఎక్కువగా ఉన్నా లేకున్నా అందరినీ ఈక్వల్ గానే చూస్తారు.
ఇంకా ఓవరాల్ కంట్రీలో ఉన్న స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ ని ఫిన్లాండ్ దేశపు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రాక్ చేస్తుంది. అందులోనూ టీచర్స్ ని కూడా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తారు. ఈ దేశంలో టీచర్ అవ్వాలి అంటే ముఖ్యంగా మాస్టర్స్ డిగ్రీ అండ్ స్పెషలైజేషన్ చేసి ఉండాలి. ఒకవేళ టీచర్ స్కూల్లో సరిగ్గా టీచ్ చేయకపోతే ఆ స్కూల్ మేనేజ్మెంట్ అండ్ గవర్నమెంట్ డైరెక్ట్ గా యాక్షన్ తీసుకుంటాయి. ఇందాక చెప్పినట్టు ఇక్కడ గ్రేడింగ్ సిస్టమ్ ఉండదు. దానివల్ల స్టూడెంట్స్ కాంపిటీషన్ మీద కంటే మిగతా స్టూడెంట్స్ తో కలిసి గ్రో అవ్వడం మీద ఫోకస్ చేస్తారు. టీచర్స్ స్టూడెంట్స్ కి కావాల్సిన స్టడీ ఎన్వైరన్మెంట్ ని సెట్ చేయడం అండ్ వాళ్ళని ఎంకరేజ్ చేయడం, ఇంకా స్టూడెంట్స్ బేసిక్స్ ని స్ట్రాంగ్ చేయడం మీద ఫోకస్ చేస్తారు. ఇలాంటి అప్రోచ్ వల్ల అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా సక్సెస్ అయ్యింది. ఫిన్లాండ్ దేశంలో ట్యాక్సెస్ ఎక్కువ. ఇక్కడ ఓవరాల్ ఇన్కమ్ నుండి 35% దాకా ట్యాక్సెస్ కట్టాలి. ఇంత ట్యాక్సులు కట్టడం ఇబ్బంది అని అనిపించినా ఆ కంట్రీ సిటిజన్స్ హ్యాపీగా పే చేస్తారు. ఎందుకంటే ఇలా వచ్చే మనీతో గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్ అండ్ డెవలప్మెంట్స్ చేస్తాయి. 4,55,000 కిలోమీటర్ల రోడ్లు అండ్ 6,000 కిలోమీటర్స్ రైల్వే ట్రాక్స్ ఉన్నాయి. ఇక్కడ క్వాలిటీ వాటర్ అండ్ సీవేజ్ సిస్టమ్స్ ఉన్నాయి. అందులోనూ ఫిన్లాండ్ కంట్రీ జీడిపి పర్ క్యాపిటా ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల అదర్ కంట్రీస్ లో ఉన్న బేసిక్ నీడ్స్ అండ్ ప్రొడక్ట్స్ ఇక్కడ దొరుకుతాయి. ఆల్సో జీడిపి కూడా స్టేబుల్ గా ఉంటుంది. ఈ దేశంలో కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే అలా అన్ఎంప్లాయ్ గా ఉంటే గవర్నమెంట్ వాళ్ళకి ఫుల్ సపోర్ట్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ని ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఫిన్లాండ్ కంట్రీ పూర్తిగా ఇండస్ట్రియలైజ్డ్ మిక్స్డ్ ఎకానమీ మీద నడుస్తుంది. ఇంటర్నేషనల్ ట్రేడ్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కూడా ఈ దేశంలో ఎక్కువగా జరుగుతాయి. ఇంకా జీడిపి పర్ క్యాపిటా విషయానికి వస్తే ఫ్రాన్స్, జర్మనీ, స్వీడన్ లాంటి వెస్టర్న్ ఎకనామిక్ కంట్రీస్ తో ఈక్వల్ గా ఇక్కడ జీడిపి పర్ క్యాపిటా గ్రోత్ ఉంటుంది. ఇందువల్ల ఫిన్లాండ్ దేశం మిగతా యూరోపియన్ కంట్రీస్ కంటే వెరీ డెవలప్డ్ అండ్ ప్లాన్డ్ కంట్రీ అయ్యింది. స్టార్టింగ్ లో చెప్పినట్టు ఫిన్లాండ్ లో మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఫ్రీ. ఫిన్లాండ్ కంట్రీలో క్వాలిటీ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్ హెల్త్ కేర్స్ అన్ని ట్యాక్స్ ఫండెడ్ అయ్యి ఉంటాయి. అంటే ప్రైమరీ నుండి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ వరకు అందరికీ వైద్యం ఉచితం. అందులోనూ గవర్నమెంట్ ఈ మనీని కలెక్ట్ చేసిన ట్యాక్సెస్ నుండి కడుతుంది. ఈ ఫెసిలిటీస్ అన్ని మోస్ట్లీ ఫిన్లాండ్ దేశపు సిటిజన్స్ కే ఉంటాయి. వేరే దేశ ప్రజలకు ఇక్కడ కొంతవరకు ఫీజు కలెక్ట్ చేస్తారు. ఇంకా ఈ దేశంలో గవర్నమెంట్ మున్సిపాలిటీస్ ఈ ప్రైమరీ అండ్ స్పెషలైజ్డ్ మెడికల్ కేర్స్ ని ప్రొవైడ్ చేసే హాస్పిటల్స్ ని దగ్గరుండి డెవలప్ చేయడం, నడపడం చేస్తారు. ఒక డిసీజ్ కి జరిగే ట్రీట్మెంట్ బట్టి ఫీజు రేట్స్ ని లిమిట్ చేస్తారు. ఇంకా ఫిన్లాండ్ కంట్రీలో పర్మనెంట్ రెసిడెంట్స్ గా ఉండే వాళ్ళందరికీ నేషనల్ హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ అనే స్కీమ్ లో యాడ్ చేస్తారు. ఈ స్కీమ్ ఎమర్జెన్సీ టైంలో అఫోర్డబుల్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇలాగా హెల్త్ కేర్ సిస్టమ్ ని వీళ్ళు ట్యాక్స్ నుండి కలెక్ట్ చేస్తున్న మనీతో నడుపుతున్నారు. ఇందువల్ల కూడా అక్కడ ఎక్కువగా మెడికల్ స్కామ్స్ వల్ల జనాలు ఇబ్బందులు పడకుండా హ్యాపీగా ఉంటున్నారు. అమెరికా దేశం ఎంతలా డెవలప్ అయ్యిందో మనకు తెలుసు. అయినా కూడా ఏదో విధంగా జనాలు డిప్రెషన్ లోకి వెళ్తున్నారు. అయితే ఫిన్లాండ్ కూడా ఒక డెవలప్డ్ కంట్రీ. కానీ ఇక్కడ ఇలాంటి డిప్రెషన్ అండ్ మెంటల్ ఇల్నెస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ విషయం పైన కూడా ఆ దేశ ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అవే ఒక మనిషి మీద వాళ్ళు పెట్టుకునే నమ్మకం. ఇంకా వీళ్ళు జెండర్ బయాస్ కానీ, రేస్ బయాస్ కానీ, క్యాస్ట్ మీద కానీ డిఫరెన్స్ చూపించరు. అందరినీ వాళ్ళతో ఈక్వల్ గా భావించి అందరినీ వెల్కమ్ చేస్తారు. ఇంకా ఈ దేశం 7వసారి మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీ అవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ దేశంలో హై లెవెల్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సొసైటీ ఫ్రీడమ్స్ ఉండడం. ఒక మనిషికి ట్రస్ట్, ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ వల్ల జనరల్ గా మెంటల్ ఇల్నెస్ అండ్ డిప్రెషన్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఎలిజబెత్ లాటి అనే సైకలాజికల్ రీసెర్చర్ కూడా ట్రస్ట్, సోషల్ ఫ్రీడమ్ అండ్ ఈక్వాలిటీ ఉండడం వల్ల మనిషి ఎక్కువగా బాధపడకుండా తన జీవితం మీద మంచిగా డెసిషన్ తీసుకుంటారు అని చెప్పారు. ఈ విషయం ఫిన్లాండ్ కంట్రీలో బాగా ఫాలో అవుతారు. ఫిన్లాండ్ దేశంలో క్రైమ్స్ ఎంత తక్కువగా ఉంటాయి అంటే చాలా రీసెర్చర్స్ ఈ విషయం అయ్యి ఫిన్లాండ్ కంట్రీని వరల్డ్ లోనే బెస్ట్ ట్రాన్స్పరెన్సీ అండ్ చాలా తక్కువ కరప్షన్ ఉన్న దేశంగా చెప్పారు. ఇంకా ఈ దేశం సేఫెస్ట్ కంట్రీస్ లో ఒకటి. క్రైమ్ రేట్స్ చాలా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ మంది ఇబ్బందులు పడరు. ఇంకా 1000 మందిలో 100 మందికి తక్కువగానే క్రిమినల్స్ ఉంటారు. ఇందుకు మెయిన్ రీజన్ వచ్చేసి ఆ కంట్రీ లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఎఫిషియెంట్ పోలీస్ ఫోర్స్. ముఖ్యంగా అక్కడి పోలీస్ ఆఫీసర్స్ అయితే ఎక్కువ బాధ్యత, నమ్మకం కలిగిన వ్యక్తులు అని సిటిజన్స్ ఫీల్ అవుతారు. పోలీస్ ఫోర్స్, స్ట్రాంగ్ లా అండ్ ఆర్డర్ వల్ల ఫిన్లాండ్ లో క్రైమ్ రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఈ విధంగా ఫిన్లాండ్ కంట్రీలో ప్రతి సిస్టమ్ పర్ఫెక్ట్ గా రన్ అవడం వల్ల ఆ కంట్రీ వరల్డ్స్ హ్యాపీయెస్ట్ కంట్రీగా అయ్యింది. అండ్ లాస్ట్ గా ఫిన్లాండ్ దేశం మీద మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి. ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ అండ్ వర్క్ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ అనుదీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.